మా యూత్ పేరు జగదాంబ యూత్ అసోసియేషన్. డేస్లో జల్దీ లేచి మార్నింగ్ సల్సాన్ చేసి అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసి మొక్కేసి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ప్రసాదం తీసుకొని వచ్చి మొక్కేసి 9 days జల్ది అయిపోతాయి. టైం ఉండదు, జల్ది అయిపోతుంటాయి. 9 days ఆడుతూ పాడుతూ అయిపోతాయి. అంటే ఫస్ట్ డే వచ్చి మనము బాల త్రిపుర సుందరి దేవిని కొలిచినాము. సెకండ్ డే వచ్చి శ్రీ గాయత్రి దేవి, థర్డ్ డే వచ్చి కాత్యాయని, ఫోర్త్ డే వచ్చి మహాలక్ష్మి పూజ చేసినాము, ఫిఫ్త్ డే వచ్చి లలితా త్రిపుర సుందరి పూజ చేసినాము, సిక్స్త్ డే వచ్చేసి మహాచండి, సెవెంత్ డే వచ్చి సరస్వతి పూజ చేసినాము, ఎయిత్ డే వచ్చేసి మహిషాసుర వర్ధిని, నైన్త్ డే వచ్చి శ్రీ రాజరాజేశ్వరి. అమ్మవారు దీక్ష చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ లేవాలి, హెడ్ బాత్ చేయాలి, ఇంకా జింజర్ గార్లిక్ ఇట్లాంటివి ఏం తినొద్దు. చాలా మంచిగా అనిపిస్తుంది దీక్ష చేసిన. జై బోలో దుర్గా మాతాకి జై బోలో దుర్గా మాతాకి. నమస్తే, మీ పేరు? రోషన్. ఎక్కడ ఉంటాను? మాది ఇక్కడ ప్రేమ్నగర్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1. మీ యూత్ పేరు ఏందన్నా? జగదాంబ యూత్ అసోసియేషన్. ఎందుకు మీరు ఆ యూత్ పేరు ఎందుకు పెట్టారు? జగదాంబ అంటే మదర్ ఆఫ్ యూనివర్స్ అనమాట. సో మేము జగదాంబ యూత్ అనేది డిసైడ్ చేసుకొని మేము అందరం బ్రదర్స్ అన్నతమ్ములం అందరం కలిసి ఆ పేరు ఫిక్స్ అయినాం. అంటే మీరు మాతేడ ఎప్పటి పెడుతురు ఇక్కడ? అంటే ఇది ఫస్ట్ ఇయర్ అన్న. మా డాడీ వాళ్ళు ఒక లాస్ట్ 30 years నుంచి పెడుతుర్రు. 2 years నుంచి పెట్టలేరు, కరోనా అండ్ సమ్ ఇష్యూస్ వల్ల. ఇయర్ 2 years నుంచి పెట్టలేరు కాబట్టి అక్క చెల్లెలు అన్నతమ్ములు అందరూ పెడదాం అనేసి అన్నారు. ఇంకా ప్లస్ మాత బస్సులో పెద్ద మాత అంటే మా మాతనే ఇక లేదు అని చెప్పేసి ఇంక అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం. 25th year నుంచి ఇదే ఫస్ట్ ఇయర్ మాది. ఇప్పటి నుంచి ఇంకా గో అని ఉంటుంది మాది. మొత్తం మీరే మొత్తం మేమే చూసుకుంటాము. ఓకేనా? ఈసారి మాత ఎంత పడుతుందన్న కాస్ట్? మాత 35 అన్నారు అన్న. ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ దూల్పేట నుంచి వచ్చినాం మాతని. ఇక ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని పోతే, అక్కడ లోకల్ ఫ్రెండ్స్ని పిలుచుకొని పోతే 20కి గుంజినాం అన్న. ఎన్ని ఫీట్స్ పడదా మాత ఇప్పుడు? మాత 10 feet అన్న. అని ఇప్పుడు మనం మాతకి శారీ పెడతాం కదా, ఆ శారీస్ ఏం చేస్తారు మీరు? 9 days శారీస్ ఏం చేస్తారు? శారీస్ అందరూ ఆప్షన్ పెడతారు, కానీ ఇక్కడ ఆప్షన్ పెట్టాము. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఇక్కడ ఎవరైతే ఫస్ట్ సేవ చేసారో వాళ్ళని ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని ఓవర్ శారీస్ మేము ప్యాక్ చేస్తాం అనమాట. ఈ శారీ వాళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉంటే గలీజ్గా ఉంటుంది అని చెప్పి ఏ శారీ కనిపించకుండా ప్యాక్ చేస్తాము. ప్యాక్ చేసి చెల్లెలు ఎంతమంది ఉన్నారో భవానీ మాల వేసుకొని వాళ్ళందరికీ ఇస్తాం అనమాట. తర్వాత మిగిలిన శారీస్ ఉంటే అక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంతకుముందు ఏమన్నా అంటే మీ డాడీ పెడతాన్నారు ఇప్పుడు మాత అంత ముందు, ఇప్పుడు మీరు పెట్టారు కదా, అంటే మీరు ఇక్కడ ఎట్లా చేస్తారు ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ? అంటే డాడీ వాళ్ళు పెట్టినప్పుడు నవరాత్రి అనేది 9 days కాబట్టి 9 nights కాబట్టి డాడీ వాళ్ళు ఎవ్రీ నైట్కి ఒక ప్రోగ్రామ్ పెడుతుండే అనమాట. ఒకరోజు మ్యాజిక్ షో, ఒకరోజు బతుకమ్మ, ఒకరోజు ముగ్గుల పోటీ, అట్లా చాలా ఉంటుండే అనమాట. డైలీ 2 ఉంటుండే ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా అవి అనుకుంటా, సంథింగ్ ఎక్సెట్రా. అన్నదానాలు కూడా 3 అన్నదానాలు పెడుతుండే. సో ఈసారి మేము హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం కాబట్టి అప్పుడు మేము చిన్నగా ఉంటుండే, మాకు అంత అనిపించకపోతుండే, వచ్చి ఎంజాయ్ చేయాల్సి వస్తుండే. ఇప్పుడు మేము హ్యాండ్ ఓవర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మాత పెట్టడం ఇంత స్ట్రగుల్ మాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో అందుకే అందరం ఈక్వల్ గా పనులు అందరం పంచుకొని ఒక్కొక్క పని చేస్తున్నాం అందరం. నేను ఫస్ట్ ఇయర్ అన్న. నేను ఎప్పటి నుంచి వస్తాను కానీ మా జై జవాన్ జై కిసాన్ మా పెద్ద అన్న వాళ్ళు పెడుతుండే. ఇప్పుడు మేము కొంచెం యూత్లు దిగాలని చెప్పి అన్ని చేయాలని చెప్పి మేము దిగడం స్టార్ట్ చేసినాం. చాలా హ్యాపీగా ఉందన్న. ఇవన్నీ మేము మళ్ళీ ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ మళ్ళీ మాతని ఇట్లా చూడాలి, మేము పెట్టి ట్రై చేయాలి, ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ట్రై చేసినాం. యూత్ పెద్ద అని ఎవరేం లేదన్న, అందరం డివైడే, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని లేదు. అందరం కలుపుకొని కాంట్రిబ్యూషన్ చేసుకొని ఏదైతే ఎక్కడి నుంచి అయితే వస్తుందో చేసి ఫండ్స్ ట్రై చేసి పెట్టడం జరిగింది. మొత్తం యూత్ ఎంతమంది ఉంటారన్నా? ఉన్నామన్న ఒక దగ్గర 20 members దాకా ఉన్నాము. కానీ అందరూ ఇప్పుడు పనులలో పంపించినాము. ఈరోజు లాస్ట్ డే అనేసి చెప్పి ఒక్కొక్క పనికి వెళ్ళిర్రు. ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్ మండపం దగ్గర ఉన్నామైతే మేము అట్లా అన్న. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీకు హ్యాండ్ చేసి మీరే అంటారు కదా, మీకు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది హ్యాండిల్ అంటే? మొత్తం అంతా హ్యాండిల్ అంటే మాకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, అటు సెకండ్ థింగ్ కష్టం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారు అంటే అంత ఈజీ కాదు, గణేశుడు పెట్టినట్ల అవి చేసినంత ఈజీ కాదు. అమ్మవారు అనేది చాలా భక్తితోటి ఉండాలి. నవరాత్రి కానీ సార్ మనకి 10 days వచ్చింది కదా, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. అట్లా మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది. 10 days కాబట్టి ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటుంది మాతమ్మతోటి అనేసి అనిపిస్తుంది.
ప్లస్ ఇంకా అంటే అన్న వాళ్ళందరూ సపోర్టింగ్ ఇక్కడ లోకల్. ఇక్కడ క్రిస్టియన్ హిందూ అనేసి ఏం లేదు, అందరూ వస్తారు. మన ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు ఇంత ఫండ్ ఇస్తారు, అందరు కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ. అలా ఏం లేదన్న ఇక్కడ. అన్నదానం అయిందా ఈసారి? అయిందన్న. మొన్న అంటే లాస్ట్ సాటర్డే రోజు పెట్టుకున్నాము. ఆ రోజు హెవీ రెయిన్ కోసము పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మొన్న మండే రోజు పెట్టుకున్నాం, 29th పోస్ట్పోన్ చేసినాం. ఎంత వచ్చిన అన్నదానానికి? ఇప్పుడు బస్సులో అంటే నీకు మనకి 5 మాతలు ఉంటాయి అన్న. 5 మాతలు 1 by 1. అంటే ఫస్ట్ పెద్ద మాత అంటే బస్సు మన మాతనే. ఇక కొన్ని అందరూ ఏం చేసారు, మనం కూడా పెడతామని చెప్పేసి అందరు అక్కడ పెట్టేసుకోరు బస్సులో. వాళ్ళందరూ అన్నదానంకి ఎంతో అమౌంట్ పెడతారు. కానీ మన పెద్ద మాత మనదే కాబట్టి ఇక్కడ 2 క్వింటాలు పెట్టినా ఎగిరిపోతుంది. ఒక 30 to 40 minutes ఎగిరిపోతుంది. మన దగ్గర ఎక్కువసేపు ఉండదు. కానీ ఈసారి ఏమో క్రౌడ్ ఎంత అయితే వచ్చింది అంత క్రౌడ్కి సాటిస్ఫాక్షన్ గా పంపించినాం. 1 క్వింటల్ 75 kilos వండినాము. అందరికి మనసు పూర్తిగా దొరికింది. అన్నదానికి పలుస్తున్నా మీరే వేసుకున్న పైసలు? మేమే వేసుకుంటాం అన్న. మొత్తం మీరే మొత్తం మొత్తం వేసుకుంటారు? అందరం మేము ఫ్రెండ్స్ అందరం వేసుకుంటాం అన్న. ఇంకా మీరు ఎప్పుడు మీరు దీక్ష ఒకసారి అవును. దీక్షలో మరి ఏం చేస్తారు 9 days అసలు? నాన్ వెజ్ ఏం తినకుండా నీట్గా 2 times స్నానం చేసుకోవాలా, అమ్మవారినే సేవించుకుంటూ ఉండాలా. ఇక్కడ ఏమైనా వర్క్ ఉంటే వచ్చి చూసుకోవడము, అమ్మవారికి ఏమన్నా చీర పూలు అవన్నీ సెట్ చేయడం చూడడము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. నాతో పాటు వీళ్ళందరూ చేస్తారన్నమాట వచ్చి. ఇంకా డైలీ ఇదే మార్నింగ్ ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రాగానే పూజ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటాం. పూజ అయిపోయాక ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు ఫాస్టింగ్ అది చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. మీ పేరు? శ్రవంతి. వస్తుంది. మేము అప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పుడు అన్న వాళ్ళు పెట్టింది ఇయర్ కాబట్టి ఇయర్ నుంచి కూడా. ఇప్పుడు దీక్ష మీరు? నేను కూడా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది దీక్ష ఉన్నప్పుడు మీకు 9 days? 9 days సేమ్ అక్క చెప్పినట్టే 9 days చాలా క్లియర్ గా నీట్ గా ఉండాలి. 2 times హెడ్ బాత్ చేస్తూ ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఫాస్టింగ్ వదిలేసుకొని ఇక్కడ ఉంటాం మేము. మీ దీక్ష మీరు ఏమనుకోరు చేసుకోరు, లేకపోతే అంటే యూజ్ చేసుకోవాలి, లేకపోతే మేము ముక్కు చేసుకుంటాం దీక్ష? అంటే మనకి మంచి అవ్వాలి అని చెప్పి ఒక విష్ తోనే వేసుకుంటాం. హాయ్, మీ పేరు? మా పేరు సింధుజ. ఎక్కడ ఉంటారు? ప్రేమ్నగర్ గల్లీలో ఉంటుంది. మీరు దీక్ష చేసిండ్రా ఈసారి? అవును. ఈ 9 days మీరు దీక్ష ఏం చేస్తారు మీరు? 9 days జల్దీ లేచి మార్నింగ్ సల్సాంగ్ చేసి అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసి మొక్కేసి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ప్రసాదం తీసుకొని వచ్చి మొక్కేసి 9 days జల్ది అయిపోతాయి. టైం ఉండదు, జల్ది అయిపోతుంటాయి. 9 days ఆడుతూ పాడుతూ అయిపోతాయి. 9 days మీరు దీక్ష చేసుకున్నావు కదా, అంటే దీక్ష కోరుకున్నావా లేకపోతే అక్కడ నుంచి చేసుకున్నావు? అట్లా లేదు, మనస్ఫూర్తిగా కోరుకొని చేసిన. ఏం కోరుకున్నావు? మంచిగా చదువు రావాలా, మంచిగా ఎదగాల, మంచిగా ఉండాలని. దీక్ష అయిపోయినాక ఏం చేస్తావు? దీక్ష అయిపోయినాక ఏం చేయము, తింటాం మంచిగా. ఇప్పుడు 9 days మన అమ్మని పూజిస్తాం కదా, దీక్ష ఎట్లా అనిపిస్తుంది నీకు? తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఉండే అలా మిస్ అవుతాం, వెళ్ళిపోతుందని అనుకుంటాం. ఎంజాయ్ చేస్తాం, వెళ్ళేటప్పుడు డ్యాన్స్ చేస్తాం, గట్టి గట్టి ఆడుస్తాం. అందరూ ఎంజాయ్ చేస్తారు, కలర్స్ ఏం వేసుకుంటారు, బట్టలు అందరూ ఆడుతూ ఉంటారు. అట్లా వెళ్ళిపోయే వరకు చూసుకుంటూ ఉంటాం. జల్ది అయిపోతుంది, ఆ రోజు అయిపోతుంది. यहाँ माता लगा है ना, आपको कैसा लग रहा? अच्छा लग रहा। आप कब से आ रहे हैं यहाँ पर? अब मैं 2 महीने से आ रहा हूँ। कौन लगा है माता यहाँ पर? अब ये भैया लगा है, रोशन भैया। पहले कौन लगाए थे अभी माता? मुन्ना भाई। माता का आते हैं ना, कैसा लगता फीलिंग? अच्छा लगता। మీరు మాల వేసినాం కదా, ఇప్పుడు బోనమాల వేసినాం కదా, 9 days ఎలా ఉంటారు మీకు? ఎట్లా అనిపిస్తుంది 9 days? చాలా మంచి అనిపిస్తుంది. అమ్మవారు దీక్ష చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ లేవాలి, హెడ్ బాత్ చేయాలి, ఇంకా జింజర్ గార్లిక్ ఇట్లాంటివి ఏం తినొద్దు. చాలా మంచిగా అనిపిస్తుంది దీక్ష చేసినప్పుడు. అంటే మీరు మాల అయితే కోరుకొని వేసుకున్నారు, లేకపోతే అందరూ ఎప్పుడైనా వేస్తున్నట్లు వేస్తుర్రా? అంటే కోరిక. ఇప్పుడు మాల తీసినాక ఏం చేస్తారు మీరు? మాల తీసినాక అమ్మవారి నిమజ్జనం చేస్తాం, బతుకమ్మ ఆడతాం, దసరా సెలబ్రేట్ చేస్తాం. అక్కడే సరే మీ బతుకమ్మ వేసిర్రా? ఆమా చేసి బతుకమ్మ పెద్ద కథ ఏంది? బతుకమ్మ ఎందుకు వేసుకుంటారు? అంటే ఇక్కడ అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ 9 days మొత్తం ఆడతారు అనమాట బతుకమ్మ. ఇక్కడ ఏంటంటే లాస్ట్ డే ఒక డే చెప్తారు, ఆ రోజు ఈ బస్తీ మొత్తం అందరు ఒక రోజు చేసుకొని వస్తారు. వీళ్ళు ఇంకా ఇక్కడ లైటింగ్, మ్యూజిక్ అన్ని అరేంజ్ చేస్తారు. సో హ్యాపీగా అందరూ బతుకమ్మ తీసుకొచ్చుకొని ఇక్కడ ఆడతారు. ఒక 1-2 hours ఆడతారు. ఆడి మళ్ళీ మనకి ఇక్కడ పక్కనే ఉంది చెరువు, అక్కడ వెళ్ళి వదిలేసి వస్తారనమాట బతుకమ్మ. ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు అన్నవాళ్ళు చేస్తుండే, సో ఆ అన్నవాళ్ళు కూడా ఇదే అరేంజ్మెంట్ చేసిర్రు. ఇక లాస్ట్ 2 years మాత్రం పెట్టలేరు ఇక్కడ. సో పెట్టకపోతే అసలు ఫెస్టివల్ లాగానే లేకుండే మాకు ఇక్కడ. మేము మళ్ళీ మీరు పెట్టండి ఎట్లా మాకు అసలు మంచిగా అనిపిస్తలేదు, ఫెస్టివల్ లాగానే లేదు అంటే మళ్ళీ వీళ్ళందరూ ఏం చేసారు, ఈ తమ్ముడు వాళ్ళు
ఈసారి మేము పెడతాము అనేసి వీళ్ళు అన్నారు. సరే పెట్టండి అయితే అని అంటే ఇంకా వీళ్ళు స్టార్ట్ చేసారు అనమాట. ఇంక ఈ ఇయర్ మళ్ళీ మాకు హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఎవరింటి దగ్గర వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోవడమే ఉంటుండే. సో అంత అదిగా గ్రాండ్గా ఉండకపోతుండే ఒక్క దగ్గర. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక దగ్గర అరేంజ్ చేసిరు కాబట్టి ఇంకా గ్రాండ్గా అందరు ఇక్కడ వచ్చి ఆడడం చేయడం, మళ్ళీ ఇంకా మా హ్యాపీనెస్ ఇక్కడికి వచ్చి 9 days చాలా ఫాస్ట్గా అయిపోతాయి అసలు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట మేము. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మేము అట్లానే ఎంజాయ్ చేసినాము. అయిపోయింది ఇంకా మొన్ననే పెట్టి నిన్న బతుకమ్మ పెట్టిరు, నిన్న అందరు వచ్చిర్రు, ఆడిరు, ఎంజాయ్ చేసిరు. ఇంకా నిమజ్జనం కోసం వెయిటింగ్ అందరూ. హ్యాపీగా కూడా ఉంది, మళ్ళీ సాడ్నెస్ కూడా. ఏంటంటే అయిపోయినాయి అనేసి ఆ సాడ్నెస్ ఒకటి, బట్ హ్యాపీగా ఎంజాయ్ చేసినామని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. చిన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ, ఇప్పుడు చేసుకుని ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు అంటే మమ్మీ వాళ్ళు చేస్తుండే కాబట్టి మనం పెద్ద అది చేయకపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము చేసుకోవాలా కాబట్టి అన్ని నిష్ఠతోటి అన్ని ఉన్నాయా లేవా అన్ని చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ పెడుతుండే, అన్ని పువ్వులు కరెక్ట్ గా పెట్టిరా లేదా అది కూడా కౌంట్ చేస్తుండే, ప్లస్ సైజ్ కూడా చూస్తుండే అనమాట, చిన్నది పెద్దది, దానికి ప్రైజెస్ కూడా ఉంటుండే ఇంతకుముందు. ఇక్కడ ఇప్పుడు అంటే తమ్ముడు వాళ్ళు ఇయరే కాబట్టి స్టార్ట్ చేసింది, వీళ్ళు కూడా చూస్తున్నారు. ముందుకి వీళ్ళు కూడా సేమ్ వాళ్ళ డాడీ వాళ్ళు ఎట్లా చేసిరో అట్లనే చేద్దాము అన్నట్టు ప్లాన్ చేస్తారు. బట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చేసిర్రు, బట్ ఏంటంటే ప్రోగ్రామ్స్ కొన్ని పెట్టలేదు అంతే. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ చేసి ఇంకా ప్లాన్ చేస్తున్నారు ముందు కూడా సేమ్ అట్లనే చేద్దాము అనేసి. మేము కూడా అదే హోప్ చేస్తున్నాం, సేమ్ వాళ్ళు ఎట్లా చేసిరో వీళ్ళు కూడా అట్లనే చేయాలి అనేసి. ఈ అక్క అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే అక్క వాళ్ళది కూడా మేము 2 years నుంచి చూస్తున్నాం కదా, అసలు పండగ అన్నట్టే లేదు బస్సులో. ఈసారి అందరు మళ్ళా గెట్ టుగెదర్ అయినట్టుంది మా సర్కిల్ పైన. నిన్న డీజే పెట్టేసి బతుకమ్మ పిలిచినాము, బతుకమ్మకి అందరూ పిలిచింగు. మా అన్న కన్నన్న ఇతను కొంచెం సౌండింగ్ లా పనిచేస్తాడు, అన్న 1 pin డీజే పెట్టిండు, స్పాన్సర్ చేసిండు అనమాట. మన మాతర మనమే ఉందామని చెప్పి ముందుకు వచ్చిండు అన్న. లైటింగ్ గీటింగ్ అంతా అన్నది. ఇప్పుడు మళ్ళా బతుకమ్మ అయింది, మొన్న బతుకమ్మ ముందు రోజు అన్నదానం అయ్యింది, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. అట్లా మరి మా జై జవాన్ వాళ్ళు చేసినంత కాకపోయినా కానీ వాళ్ళది ఎందుకు తీస్తున్నా అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మేము చేస్తున్నాం. వాళ్ళది మాకేం సంబంధం లేదు. జస్ట్ ఇప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరనే ఉంటున్నాం కాబట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ఇప్పుడు మేము కొత్త స్టార్ట్ చేసినాం. వాళ్ళు ఎట్లా చేసిర్రు మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూసి చేసి ఇప్పుడు మేము చేస్తున్నాం. మరి ఆ రేంజ్లో కాకపోయినా మేము స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనేసి ఇంకొంది. ఇప్పుడు ఈ ఇయర్ ఇట్లా బేసిక్ చేసినాం, నెక్స్ట్ ఇయర్ ఇంకో కొంచెం చేస్తాం, అట్లా స్టెప్ బై స్టెప్ ఎదుగుతాం మేము కూడా. సో ఈ 9 days ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాయి ఇక్కడ? ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే మేము ఇంతవరకు అయితే ఏం ప్రోగ్రామ్ చేయలేము. మొన్న సరస్వతి పూజ రోజు అయితే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం, మళ్ళీ అన్నదానం చేసినాం, బతుకమ్మ చేసినాం. డైలీ మా చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు అందరూ భవానీ మాల వేసుకున్న వాళ్ళు డైలీ దాండియా ఆడతారు అనమాట. పాటలు పెట్టుకొని దాండియా ఆడతారు డైలీ ప్రోగ్రామ్ అయితే. అమ్మవారి దగ్గర అలంకరణ వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఏమన్నా నీట్నెస్ ఉందా అంటే వాళ్ళే మెయింటైన్ చేస్తారు అనమాట. మేము చేయాలనేసి ఇక్కడ మా దగ్గర ఏం గొడవ ఉండదు. ఇతను మా ఇట్లా ముస్లిం క్రిస్టియన్స్ అందరు వస్తారు ఇక్కడికి. ఇక్కడ ఏం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, రిలీజియన్ ఫీలింగ్ ఏం లేదు. ఇక్కడ అందరు కలిసిమెలిసి చేస్తాం. అక్క ఈ 9 days మనం ఏ అమ్మాయిని కొలుస్తాం, అమ్మాయిలు పే చేస్తాం మనం? చెప్తాను. అంటే ఫస్ట్ డే వచ్చి మనము బాల త్రిపుర సుందరి దేవిని కొలిచినాము. సెకండ్ డే వచ్చి శ్రీ గాయత్రి దేవి, థర్డ్ డే వచ్చి కాత్యాయని, ఫోర్త్ డే వచ్చి మహాలక్ష్మి పూజ చేసినాము, ఫిఫ్త్ డే వచ్చి లలిత త్రిపుర సుందరి పూజ చేసినాము, సిక్స్త్ డే వచ్చేసి మహాచండి, సెవెంత్ డే వచ్చి సరస్వతి పూజ చేసినాము, ఎయిత్ డే వచ్చేసి మహిషాసురవర్ధిని, నైన్త్ డే వచ్చి శ్రీ రాజరాజేశ్వరి. ఇంతమంది అమ్మ వాళ్ళ మీకు ఏ అమౌంట్ ఎక్కువ ఇష్టం అక్క? అంటే నార్మల్గా దుర్గామాతనే. అంటే చిన్నప్పటి నుంచి మేము ఏంటంటే ఇక్కడ అన్న వాళ్ళందరూ పెడుతుండే కాబట్టి మేము ఇక్కడే ఎక్కువ ఉంటుండే అనమాట. సో ఈవినింగ్ పూజకి అటెండ్ అయిపోయి ఇంకా మేము మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంటుండే, ఈవినింగ్ పూజ అంతా అయిపోయినాకనే ఇంటికి పోతుండే. సో మాకు చాలా ఎక్కువ అది అయిపోయింది అనమాట. ఇంకా అంటే రెగ్యులర్గా చేయడము ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఇంకా మాకు లేకపోయేసరికి ఎట్లనో ఉండే, అంటే వేరే ఎక్కడికి వెళ్ళలేదు ఆప్షన్, ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తాము. సో మేమే ఇంకా వీళ్ళకి లేదు మాకు అస్సలు అది అనిపిస్తలేదు, మీరు కంపల్సరీ పెట్టండి అన్న ఇట్లనన్నా అంటే తమ్ముడు వాళ్ళు ఇక మాకు ముందుకు వచ్చేసి మేము పెడతాంలే అనేసి అంటే సరే మేము కూడా సపోర్ట్ ఉంటాం, మాతో ఎంత అయిన వరకు మేము కూడా ఉంటాము అంటే వీళ్ళు కూడా సరే అనేసి స్టార్ట్ చేసిరు అనమాట. సరే అమ్మ పెట్టారు మంచిగా అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి అమ్మ కొలుస్తాము. తీసా పెట్టామిస్తాం మీకు తీసేటప్పుడు ఏంటంటే వీళ్ళు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అదొకటి ఉంటుంది, బట్ మిస్ అయిపోతాం కదా, ఇంకా 9 days అయిపోయింది కంప్లీట్ అని కొంచెం సాడ్నెస్ గా కూడా ఫీల్ అవుతాము. ఫస్ట్ బాధే అనిపిస్తుంది, ఎందుకంటే 9 రోజులు బాగా కనెక్ట్ అయిపోయి ఉంటాము. ఇంకొకేసారి వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోయినాక కూడా ఈ మండపంని చూసి కొంచెం ఫీల్ అనిపిస్తుంది, అంటే అమ్మవారు ఇంకా అయిపోయింది 9 days, మళ్ళీ నెక్స్ట్ 1 year వరకు వెయిట్ చేయాలి మళ్ళీ అమ్మవారు రావాలంటే అనేసి. హ్యాపీ కూడా సాడ్ కూడా. మీరు ఈ మాత మీటింగ్ కదా, మాత అలంకరణ కానీ ఇవన్నీ ఓవర్ చేస్తారు.
మాత అలంకరణ అంటే ముందు మా అక్క నీరజ్ అక్క, అక్క పేరు నీరజ్ అక్క ఇంకా నళిని అక్క, నీరజ్ అక్క ఇంకా నళిని అక్క ప్రతి సంవత్సరం నుంచి గత 25 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఈ యజ్ఞం అయితే మా ఎప్పుడు ఎవ్రీడే యజ్ఞం ఉంటుంది. యజ్ఞం మీద ముగ్గులు కానీ, మాతకి చీర కట్టించడం కానీ, మొత్తం మాతకి అలంకరించడం కానీ మొత్తం అక్క ఇంకా నీరజ్ అక్క ఇంకా నళిని అక్కనే చేస్తారు. సో ఇప్పుడు చెల్లె వాళ్ళు కూడా వచ్చారు, ముందుకు వచ్చారు కాబట్టి అక్క వాళ్ళు బ్యాక్ సపోర్ట్ ఉండేసి చెల్లె వాళ్ళతోటి నడిపిస్తున్నారు. చెల్లె వాళ్ళకి ఎట్లా స్టెప్ బై స్టెప్ ఏందో చూపిస్తారు. ఎట్లా అనిపిస్తాక మీకు ఇన్ని రోజు అమ్మవారిని కొలుస్తారా మీరు? అంటే మీరు అలంకారం అన్ని చేస్తారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము వెయిట్ చేస్తాం యాక్చువల్లీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడెప్పుడు అని. బట్ ఇంకా అదే హ్యాపీనెస్ ఇంకా లాస్ట్ డే వచ్చే వరకు ఇంకా అదే బాధ అనిపిస్తుంది. అదే అయిపోయింది ఇంకా మనది, ఇంకా అమ్మవారు వెళ్ళిపోతుంది అన్నది ఒక సాడ్నెస్ ఉంటుంది. ఈసారి ఏంటంటే చెల్లెవాళ్ళు చాలా మంది సపోర్టింగ్కి వచ్చిర్రు అనమాట. ఇంతకుముందు నేను ఇంకొక అమ్మాయి ఉంటుండే, సో అప్పుడు మేమిద్దరమే చేసుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెల్లెవాళ్ళు మేము కూడా చేస్తామని ఈసారి ముందుకు వచ్చిర్రు. ఇది చేయండి ఇట్లా చేయండి అంటే ఇంకా వాళ్ళు కూడా చాలా హెల్పింగ్ అన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుంది అక్క వాళ్ళతో హెల్ప్ చేసుకుంటా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అమ్మవారికి కాబట్టి. ఐ మీన్ 90s మాతాకు వస్తా కదా, మీకు ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అందరు తమ్ముళ్ళు అన్నలు అందరు కలిసిమెలిసి ఉంటాము. ఎవరు కొట్లాడుకోకుండా ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదైనా సరే అందరం 10 మంది కూర్చొని 10 మంది మాట్లాడి డిస్కషన్ చేసుకుంటాం. ఇలా చేద్దాము అలా వద్దని చెప్పి డిస్కషన్ చేసుకుంటాం. మేము ఇంకా 9 రోజులు అంటారా, 9 రోజులు మేము ఇంతకు ముందు మా డాడీ వాళ్ళు పెట్టేవాళ్ళు. మా డాడీ వాళ్ళ తర్వాత మా డాడీ వాళ్ళు 2 ఇయర్స్ నుంచి ఆపేసిన తర్వాత మేము అనుకున్నాము, అరే కాదు ఇక్కడ మనం మాతను పెడదాము, ఎందుకంటే మనం 2 ఇయర్స్ నుంచి లేకపోతే మన గల్లీలాగా లేదు. సో మనం అందరం ప్లాన్ చేసుకొని తమ్ముళ్ళం అందరం ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకొని ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసినాము. మంచి కొనసాగింది ఇప్పటి వరకు అయితే. ఇదే ఇంకా ముందు ఇంకా మంచిగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం మేము. ఈసారి మాత పెట్టే ఐడియా ఎవరిది? ఐడియా పెద్ద ఎవరు ఇక్కడ? మా తమ్ముడు రోషన్ అని చెప్పి అతను ప్లాన్ చేసిండు. అన్న ఈసారి మనం మాత పెడదాం అన్న అని అంటే ఓకేరా కూర్చొని మాట్లాడదాం అందరం డిస్కషన్ చేసి చేద్దామని చెప్పి ప్లాన్ చేసి సో పెట్టేయం. ఈసారి 9 days మీరు ఎట్లా నిష్టంగా ఉంటారా మీరు? నిష్టంగా అంటే ఏ వాటికి వెళ్ళాం అనమాట. చెడు అనేదానికి దీనికి చూడము, వెళ్ళము, మాట్లాడము. సో అమ్మవారి దగ్గరకు వస్తే మాత్రం నీట్నెస్ అనేది మాత్రం మనిషికి ఉంటుంది మా దగ్గర. ఈ 9 days మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ఎఫెక్ట్స్ అనేది ఏం లేదన్న. ఇంకో ఇంటికైతే పోము, మొత్తం ఇక్కడనే డే అండ్ నైట్ ఇక్కడనే. ఇంటికి పోయేదంటే ఏదో తినేకి, అది కూడా టైంలో తింటాము. స్నానం చేసుకోవడానికి మొత్తం డే అండ్ నైట్ మొత్తం ఇక్కడనే. నైట్ మన బ్రదర్స్ అందరు ఇక్కడ ప్రొజెక్టర్ తెచ్చుకొని మూవీస్ చూస్తుంటాము. మొత్తం ఇట్లా ఒకటి ఎట్లా అంటే ఒక హోమ్ అన్నమాట ఇది. అంతే మాకు అమ్మ కింద మేము అందరము అట్లా. మీరు ఇంత కష్టాన్ని 9 days అమ్మ పూజిస్తారు కదా, తీర్చా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎవ్రీ ఇయర్ 9 days వస్తుంది, కానీ ఈసారి 10 days వచ్చింది. 1 day ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాం. అమ్మ మాతో ఇంకొక రోజు ఎక్కువ ఉంటుంది అనేసి. అయితే తెచ్చినప్పుడు ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అయినాం, తీసే రోజు అంతగానే ఎక్కువ ఎంత సాడ్ ఫీల్ అవుతాము. కానీ ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఉన్నన్ని 10 days ఓ పండగ లాగా అందరం కలుసుకున్నామని చెప్పేసి ఉంటుంది అన్న మాకు. ఇక్కడ మీరే పెద్ద అంటే కదా, అసలు మీకు ఐడియాస్ ఎందుకు వచ్చి పెట్టాలని ఇక్కడ? ఐడియా ఎందుకు వచ్చిందంటే 2 years నుంచి నేను చూస్తున్నా అన్న. బస్సులో మాత అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి మొక్కుతున్నాం, టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం. ఇంట్లో మమ్మీ వాళ్ళు కానీ, చెల్లె వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, తమ్ముళ్ళు అందరూ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. పండగ లాగానే లేదు మా దగ్గర. ఎట్లా అంటే బయట ఇప్పుడు దసరాకేమో అందరు ఏం చేస్తారన్న, నాన్ వెజ్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. మా దగ్గర అట్లా కాదన్న. మొత్తం అమ్మ నిమజ్జనం అయినాకనే మేము ఏమన్నా స్టార్ట్ చేస్తాం. నాన్ వెజ్ కానీ ఏమన్నా ఉంటాయి కదా అవి చేయడం అనేది మొత్తం నిమజ్జనం అయినాకనే మేము స్టార్ట్ చేసాం. దసరా రోజు కూడా ఏం ఉంటాం, అమ్మ మాతోటే ఉంటుంది అనేసి ఒక ఇన్నర్ ఫీలింగ్ మాది అట్లా. సో 2 years నుంచి అందరూ సరిగా పాటిస్తలేరు. అట్లా కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యేసి మనం ఎందుకు వద్దని చెప్పేసి ఒక స్టెప్ ముందుకు వేసినాం అందరం. అన్న మా యూత్ పేరు జగదాంబ యూత్ అసోసియేషన్. మా యూత్లో 20 members దాకా ఉన్నాము. అందరము బిజీ అయి ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే పెట్టాలా మాతని అనుకుంటున్నారో వాళ్ళు పెట్టండి, కానీ గణేశుడు పెట్టినంత ఈజీ కాదు. అమ్మ అంటే ఒక డెడికేషన్ ఉండాలి, ప్లస్ చాలా భక్తి ఉండాలి. భక్తితో కూడిన పని ఇది. మాకంటే మేము చూసి చేసి వచ్చినాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టండి, మంచి ఐడియా. కాకపోతే కొంచెం చూసుకోండి, జాగ్రత్త. అంటే కొంచెం నిష్టగా భక్తితోటి చేయండి. ఎట్లన్నా తీసేటప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూనే తీస్తాం. బట్ ఈ 9 days మటుకు నిష్టగా ఏ నాన్ వెజ్ తినకుండా శుభ్రంగా రావడము చేయడము, ఇంకా గొడవలు ఏం లేకుండా
ప్రశాంతంగా చేసుకోవాలి. ఈ 9 days మనం పెట్టుకుందే ప్రశాంతత కోసం. అమ్మవారు ఉంటే మనకి ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుసు. పూజ చేసుకుంటే ఆ ప్రశాంతత డిఫరెంటే. సో మనం ఈ 9 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా, నిష్టగా నియమంతో అన్ని ఏం చేయాలో ఏం చేయొద్దో పంతులతో అన్ని అడుక్కుంటూ సలహాలు తీసుకుంటూ మేము ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం కాబట్టి చూసినా కూడా అదొక భయం అనేది ఉంటుంది, ఏమైనా మిస్టేక్ అవుతుందా ఏంటి అని. సో మేము పంతులతో కూడా అన్ని సలహాలు తీసుకుంటూ ఇది చెయ్యాలా వద్దా అని అడుక్కుంటూనే చేస్తూ ఉంటాం. సో ఏంటంటే పెట్టుకుంటే అందరు పెట్టుకోవాలి, అందరికి భక్తి రావాలా, అందరు కూడా ఇట్లనే ఉండాలా నిష్టగా. సో అదే మేము చెప్తున్నాం, పెట్టుకోండి, బట్ ఏంటంటే నిష్టగా నియమంతో చెయ్యండి. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి. సబ్స్క్రైబ్ టు LC Media, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.